హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇట్స్ మీ నాగ. ఈరోజు చాలా హ్యాపీగా ఉన్నానండి. ఎంత హ్యాపీగా ఉన్నానంటే నా ఆనందానికి అసలు అవధులు లేవండి. నా ఆనందానికి కారణం ఏంటంటే నా ఛానల్ మానిటైజేషన్ అయిందండి. అది కూడా చాలా షార్ట్ టైం, జస్ట్ 3 monthsలో 4000 వాచ్ అవర్స్ కంప్లీట్ చేసుకొని ఇప్పుడు నా సబ్స్క్రైబర్లు ఎంతమందో తెలుసండి? 8K, అంటే 8000 మంది సబ్స్క్రైబర్లతోటి నా ఛానల్ ఫుల్ మానిటైజేషన్ అయిందండి. అసలు మన యూట్యూబ్ ఛానల్ మానిటైజేషన్ అవ్వాలి అంటే 1000 మంది సబ్స్క్రైబర్లు, 4000 వాచ్ అవర్స్ కంప్లీట్ చేసుకొని ఉండాలి. కానీ నా ఛానల్ ఇప్పుడు 8000 మంది సబ్స్క్రైబర్లు, 15000 గంటలు వాచింగ్ అవర్స్తో కంప్లీట్ చేసుకొని ఉన్నానండి. అది కేవలం నన్ను మీరందరూ కూడా ఇంత బాగా సపోర్ట్ చేసి ఇంత బాగా ఆదరించారండి. మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలండి. జస్ట్ 1 week బ్యాక్ నా సబ్స్క్రైబర్లు వచ్చేసి 2000 మంది సబ్స్క్రైబర్లు అండి. వాచింగ్ అవర్స్ వచ్చేసి 2000 వాచింగ్ అవర్స్ ఉన్నాయి. కానీ ఈ 1 weekలో మిరాకిల్ జరిగిందండి. అదేంటంటే రేషన్ బియ్యంతో కలర్స్ ఎలా తయారు చేసుకోవాలి, మన ఇంట్లోనే కలర్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలన్న వీడియో పెట్టానండి. అదైతే ఫుల్ వైరల్ అయిందండి. దగ్గర 300Kకి వెళ్ళింది ఆ వ్యూస్. దాంతో నాకు వాచింగ్ అవర్స్ బాగా పెరిగాయండి. 15,000 అవర్స్ వాచింగ్ అవర్స్, అంటే 15,000 గంటలు వచ్చాయండి. మనకి మానిటైజేషన్ కావాల్సింది 4,000 అవర్సే. కానీ ఇట్లా రాకెట్లా దూసుకొని పోయి 15,000 అవర్స్ వాచింగ్ అవర్స్ వచ్చాయండి. నేను ఇంతలా సక్సెస్ అవ్వటానికి కారణం ఏంటో తెలుసండి? నన్ను మీ ఫ్యామిలీ మెంబర్ లాగా, ఒక కూతురులా, ఒక అక్కలా నన్ను చాలా బాగా ఆదరించారండి. ఈ నమ్మకాన్ని, ఈ అభిమానాన్ని నేనైతే పోగొట్టుకొని ఇంకా ముందు మంచి కంటెంట్ తోటి మీ ముందుకు రాబోతున్నానండి. చాలా థ్యాంక్ యూ అండి. చాలా హ్యాపీగా ఉంది. అయితే ఇప్పుడు ఈ వీడియో ద్వారా నేనేం చెప్దాం అనుకున్నానంటే, నాలాగా చిన్న యూట్యూబ్ స్టార్ట్ చేసిన వాళ్ళకి, కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేసే వాళ్ళందరికీ కూడా నా ఎక్స్పీరియన్స్ తోటి నాకు తెలిసిన చిన్న టిప్స్ మీతో షేర్ చేసుకుందామని చెప్పేసి ఈ వీడియో మీ ముందుకు తీసుకొని వచ్చానండి. మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మీకు సబ్స్క్రైబర్లు తక్కువగా ఉన్నారు, మానిటైజేషన్కి సబ్స్క్రైబర్లు కావాలి అనుకుంటే షార్ట్స్ ఎక్కువగా పెట్టుకోండి. లేదు నాకు సబ్స్క్రైబర్లు సరిపోనే ఉన్నారు, వాచింగ్ అవర్సే పెరగాలి అనుకుంటే మాత్రం లాంగ్ వీడియోస్ పెట్టుకోండి. ఇంకోటి కూడా మీకు చెప్తున్నానండి, ఇంకొంతమంది కొన్ని ఛానల్స్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ లింక్ ఆన్ చేయండి, ఈ లింక్ ఆన్ చేయండి, ఇంకా ఆ లింక్ కాపీ అక్కడ చేసేసి ఇక్కడ పేస్ట్ చేయండి, మీకు సబ్స్క్రైబర్లు పెరుగుతారు, వ్యూస్ పెరుగుతారు, అది ఇది అని చెప్తున్నారండి. ఇవన్నీ మొత్తం ఫేక్ అండి. అలాంటివి ఏమైనా ఉంటే ఇన్ని ఛానల్స్ వాళ్ళు ఇన్ని సంవత్సరాలుగా ఇంత కష్టపడాల్సిన అవసరం ఏంటండి? ఆ లింకులు తీసుకొచ్చి ఇక్కడ కాపీ చేసేస్తే అందరూ కూడా యూట్యూబ్ ఛానల్ పెట్టిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా మానిటైజేషన్ అవుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఇన్ని సంవత్సరాలు, ఇన్ని నెలలు పెట్టి మనం కష్టపడాల్సిన అవసరం లేదు కదండి. ఒక్కసారి ఆలోచించండి. ఇవన్నీ కూడా జస్ట్ ఫేక్ అండి. మనం యూట్యూబ్లో సక్సెస్ అవ్వాలి అంటే మనం మాత్రం కష్టపడాలండి. కష్టపడాల్సిందే. ఎందుకంటే మనం డైలీ షార్ట్స్ పోస్ట్ చేయాలి. కనీసం వారంలో ఎంత తక్కువలో తక్కువ, మీరు ఎంత బిజీగా ఉన్నా సరే వారంలో 3 వీడియోస్ మాత్రం ఖచ్చితంగా పోస్ట్ చేయాలండి. ఎందుకంటే యూట్యూబ్ అల్గారిథం అనేది ఎప్పుడు ఒకేలాగా ఉండదండి. ఈ రోజు నాకు వస్తాయి వ్యూస్, రేపు మీ ఛానల్కి వస్తాయి వ్యూస్, కానీ ఎప్పుడు ఒకేలాగా ఉండదు అల్గారిథం అనేది. అర్థం చేసుకోండి ప్లీజ్. ఇలాంటి ఫేక్ అక్కడ టెక్స్ట్ చేయండి, ఇక్కడ కాపీ చేయండి, ఇలాంటి మాత్రం పొర్రపాటును కూడా నమ్మకండి. ఇవన్నీ కూడా ఫేక్. ఇంకా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళు ఒక టార్గెట్ పెట్టుకోండి, దాని మీదే ఫోకస్ చేయండి. ఇంకోటి ఏంటంటే నెగిటివ్ కామెంట్స్, మెయిన్ నెగిటివ్ కామెంట్స్ అండి. మనం యూట్యూబ్ ఛానల్ అంటేనే మన సోషల్ మీడియాలోకి ఎంటర్ అవుతున్నట్టండి. సోషల్ మీడియా అంటేనే మనకు నెగిటివ్ కామెంట్స్ వస్తాయి, తప్పకుండా వస్తాయి. ఎంత మంచి వాళ్ళకైనా సరే నెగిటివ్ కామెంట్స్ వచ్చి తీరుతాయి. కానీ అవన్నీ ఏం పట్టించుకోకండి. మీకు నచ్చలేదా రిమూవ్ చేయండి, ఇంకా ఓవర్గా వస్తున్నాయా హైడ్ చేయండి, అంతవరకే. ఇంకొకటి ఏంటంటే ఈ నెగిటివ్ కామెంట్స్ని మనం అస్సలు పట్టించుకోకూడదండి. సరే మనం మనుషులం, మనకు ఫీలింగ్స్ ఉంటాయి. ఎవరైనా అనవసరంగా మాట అంటే ఎందుకు పడతామండి? తీసుకోలేం. కానీ సోషల్ మీడియాలో సక్సెస్ అవ్వాలి అంటే ఆ నెగిటివ్ కామెంట్స్ అన్ని పక్కన పెట్టుకోండి. యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళు చాలా కష్టపడతారండి. ఆ కష్టం ఏంటో నాకు తెలుసు. సరే ఎవరి గురించే ఎందుకంటే నా ఎక్స్పీరియన్సే చెప్తాను. నేనైతే చాలా కష్టపడ్డానండి. ఇంకొకటి ఏంటంటే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత నెగిటివ్ పక్కన పెట్టండి, మంచి కోరేవారు, నా మంచి కోరేవారు, నాకు తెలిసిన వాళ్ళే నాకు సలహా ఏమిచ్చారంటే, నువ్వు డైలీ ఇలా వీడియోస్ పెట్టడం వల్ల అవి రీచ్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది, మినిమం ఒక 1 week అన్నా గ్యాప్ ఇవ్వు, వీడియోకి మినిమం 4 days అన్నా గ్యాప్ ఇవ్వు అన్నారు. కానీ వాళ్ళు ఏంటంటే దాని గురించి తెలియక, అవగాహన లేక అని అంటున్నారు. కానీ వాళ్ళు మంచి కోరేవారు అయినా సరే వాళ్ళకి అవగాహన లేక అంటున్నారు. అసలు వాస్తవం ఏంటంటే మనం మానిటైజేషన్ అయ్యిందాకా తప్పనిసరిగా డే బై డే, మినిమం కుదిరిన వరకు డే బై డే మీరు వీడియో అప్లోడ్ చేయడానికి ట్రై చేయండి.
ఎప్పుడో కుదరనప్పుడు 2 డేస్కి ఒకసారి 3 డేస్కి ఒకసారి వీడియో అప్లోడ్ చేయండి, కానీ మ్యాక్సిమం మాత్రం డైలీ వీడియో పోస్ట్ చేయండి. ఎందుకంటే గ్యాప్ ఇవ్వటం వల్ల మన ఛానల్ ఇన్యాక్టివిటీలోకి వెళ్ళిపోతుంది అనమాట. మనం ఎప్పుడు అప్డేట్లో ఉండాలి, ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తూ ఉంటేనే మన సబ్స్క్రైబర్లు ఓపెన్ చేస్తూ ఉంటారు. ఎవరికి ఏ టాపిక్ నచ్చిందో తెలియదు. మన ఏ వీడియో వైరల్ అయితే మనమే ఎక్స్పెక్ట్ చేయలేమండి. ఇది పోద్ది అనుకుంటే అది పోదు, ఒక్కోసారి ఇది పోదో అని డౌట్గా పెట్టిందే అసలు రాకెట్లా దూసుకొని పోతుందండి. అది నా ఎక్స్పీరియన్స్, అందుకే చెప్తున్నాను. మీరు డైలీ వీడియో పోస్ట్ చేయండి, అప్లోడ్ చేయండి. మానిటైజేషన్ అయిన వరకు మాత్రం మీరు డైలీ అప్లోడ్ చేయండి. మానిటైజేషన్ అయిన తర్వాత ఆటోమేటిక్గా మీకు మనీ పడుతుంటాయి, మీకే అర్థమవుతుంది. మానిటైజేషన్ అయిన దాకా మాత్రం మీరు ఖచ్చితంగా డే బై డే, ప్రతిరోజు డే బై డే కూడా కాదు, డైలీ మీరు వీడియోని అప్లోడ్ చేస్తూ ఉండండి. ఏ వీడియో వైరల్ అయితే కూడా మనం చెప్పలేము. చాలా మంది యూట్యూబర్ల అపోహ ఏంటంటే యూట్యూబ్ స్టార్ట్ చేయాలి అంటే ఒక ఐఫోన్ ఉండాలి, క్వాలిటీ ఉన్న ఐఫోన్ ఉండాలి, స్టాండ్ ఉండాలి, మైక్ ఉండాలి, ఇవన్నీ చాలా అంటారు. నేనైతే వేటి మీద ఇంతవరకు 1 రూపీ కూడా ఇన్వెస్ట్ చేయలేదండి. నేను నార్మల్ ఫోనే వాడుతున్నాను. కాకపోతే ఆడియో క్వాలిటీ ఉండాలి, వీడియో క్వాలిటీ ఉండాలి, ఈ 2 చూసుకోవాలి. ఇంకొకటి మెయిన్ పాయింట్ ఏంటంటే మన వాయిస్లో బేస్ ఉండాలండి మెయిన్. అయితే మన వాయిస్ ఎలా బేస్ ఉండాలంటే, ఎంతలా బేస్ ఉండాలంటే, పక్కన వాళ్ళు మన ఛానల్ ఆన్ చేసి వీడియో చూస్తుంటే ఆ పక్కన వాళ్ళు వేరే ఛానల్లో వీడియో చూస్తున్నా కానీ మన వాయిస్ అద్దరిపోవాలంటే వాళ్ళ కళ్ళన్నీ చెవులన్నీ కూడా మన వాయిస్ మీద, మన వీడియో మీద పడేలా ఉండాలి. అలా అద్దరిపోయేలా ఉండాలండి వాయిస్. మెయిన్ గుర్తుపెట్టుకోండి ఈ విషయం. ఇంకొకటి ఏంటంటే మీ అందరికీ తెలిసిన విషయమే, వీడియోస్లో ఎప్పుడూ కూడా ఆడియోని, సాంగ్స్ని, మ్యూజిక్ని అస్సలు యాడ్ చేయకండి. ఎందుకంటే మీరు అనుకుంటారు, కొంతమంది అనుకుంటారు కదా, యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళు, స్టార్ట్ చేయని వాళ్ళు కూడా చాలామంది మ్యూజిక్ యాడ్ చేసి పెడుతూ ఉంటారు. కానీ వాళ్ళు కొన్ని మనీ పే చేసి, కొన్ని పర్మిషన్లు తీసుకొని, ఎంతో మిలియన్ వ్యూస్ ఉన్న వాళ్ళు మాత్రమే, మిలియన్ సబ్స్క్రైబర్లు ఉన్న వాళ్ళు మాత్రమే ఆ ఛానల్ని తీసుకుంటారు. మ్యాక్సిమం ఏంటంటే మనలాంటి చిన్న యూట్యూబర్స్ మాత్రం, కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళు మాత్రం మ్యూజిక్ అస్సలు యాడ్ చేయకండి. ఇంకొకటి ఏంటంటే ఎవరి కంటెంట్ని కూడా స్క్రీన్ రికార్డ్ చేసి కానీ, స్క్రీన్ షాట్ తీసి కానీ ఎవరిది కూడా మనం యూజ్ చేసుకోకూడదు. ఇంకొకటి ఇన్స్టాగ్రామ్ వస్తుంది కదా, ఇన్స్టాగ్రామ్స్లో రీల్స్ డౌన్లోడ్ చేసి యూట్యూబ్లో పెట్టి, లేదా వీటికి దాంట్లో వాయిస్ తగ్గించేసి మన వాయిస్ ఇచ్చేసి, ఇలాంటి తెలివితేటలు ఎక్కడా కూడా, ఇలాంటి పప్పులన్నీ ఎక్కడా కూడా యూట్యూబ్లో పనికిరావు. ఓన్ కంటెంట్ ఉండాలి, ఓన్ వాయిస్ ఉండాలి. ఇంకా మనకి బాగా పికప్ అవ్వాలంటే లైవ్ వీడియోస్ చేయాలి. నేను స్టార్టింగ్లో అయితే ఆ చెట్లు, చేమలు అవి ఇవి చూపిస్తూ టాపిక్ చెప్పానండి. అవైతే అస్సలు క్లిక్ అవ్వలేదు. నేను ఎప్పుడైతే దసరా పండుగ స్టార్ట్ అయ్యి, దసరా బతుకమ్మ కథ నా లైవ్లో నేను చెప్పాను, అప్పటి నుంచి స్టార్టింగ్ వ్యూస్ స్టార్ట్ అయ్యాయండి. మనం కనిపించాలి, గట్టిగా మాట్లాడాలి, మన వాయిస్ వినిపించాలి, మన రియాక్షన్ ఉండాలి. అప్పుడే యూట్యూబ్లో సక్సెస్ అవుతాం. నాకైతే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన కొత్తలో అయితే రోజుకి 2 గంటలు 3 గంటలు ఇలానే కలిసాయి. నాకైతే కళ్ళమ్మటి నీళ్లు తిరిగేవండి. 2 గంటలు 3 గంటలు అంటే 4000 గంటలు ఎప్పుడు కంప్లీట్ కావాలి? మనకుండే 365 డేసే. అందులో నేను టార్గెట్ పెట్టుకొని వచ్చానండి. మీ అందరికి ఇంతవరకు చెప్పలేదు కానీ ఆ విషయం. నేను 4 మంత్స్ 5 మంత్స్ టార్గెట్ పెట్టుకొని ఒక హాఫ్ ఇయర్లోనే 6 మంత్స్ లోపే నేను మానిటైజేషన్ కంప్లీట్ చేసుకోవాలి అని టార్గెట్ పెట్టుకొని వచ్చాను. కానీ ఇంత తొందరగా 3 మంత్స్లోనే అవుతానని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఒక టార్గెట్ అనేది పెట్టుకొని వచ్చాను. ఆ టార్గెట్ కోసం కష్టపడ్డాను. నాకు ఆ వ్యూస్ చూసినప్పుడైతే అసలు కళ్ళమటి నీళ్లు తిరిగాయండి. కుక్కునేదాన్ని ఎవరికి చెప్పుకోలేను. ఎవరికైనా చెప్పినా కూడా దాని గురించి అర్థం కూడా కాదు. వ్యూస్ ఏంటంటారు, అవర్స్ ఏంటంటారు, సబ్స్క్రైబర్లు ఏంటంటారు, అన్నీ కూడా ఏదో పైన నెంబర్ ఒక్కటే చూస్తారు. ఆ బాధ ఏంటో మన యూట్యూబర్స్ మాత్రమే తెలుస్తుంది. అసలు ఇంకా ఆ బాధనంతా దిగమింగుకొని, ఆ బాధనంతా పక్కకు పెట్టేసి ఒక ఛానల్ స్టార్ట్ చేసాం. మనం అందరూ సక్సెస్ అవ్వాలి, అందరికి చూపించాలి. అంతేకాని మనం ఒక స్టెప్ వెనక్కి వేసామంటే ఫెయిల్యూర్ అయినట్టే కదా. మనం ఒకటి స్టార్ట్ చేసాము, ఒక టార్గెట్ పెట్టుకున్నాం, అది రీచ్ అవ్వాలంటే మనం కష్టపడాలి. ఎంతో కష్టపడితేనే సక్సెస్ అవుతామండి. ఇందులో ఎన్నో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి, ఎవ్వరికి తెలియదు కూడా. అయితే అసలు డే బై డే కష్టపడుకుంటూ పెట్టుకుంటూ వచ్చాను. ఒక్క వీడియోతో వైరల్ అయ్యానండి. ఎందుకంటే అదే నేను చెప్పేది, ఎప్పుడే వీడియో వైరల్ అవుతుందో తెలియదు. మనం మాత్రం డే బై డే పెడుతూనే ఉండాలి. ఇంకొక పాయింట్ ఏంటంటే ఇక్కడ మల్టీ కంటెంట్లు వద్దు, సింగిల్ కంటెంట్లోనే వెళ్ళిపోండి అని చెప్తూ ఉంటారు కదా చాలామంది. నా ఎక్స్పీరియన్స్ ఏంటంటే మానిటైజేషన్ అయ్యిందా కూడా మీకు ఏ టాలెంట్ ఉంటే ఆ టాలెంట్ ప్రతిదీ కూడా, ఇప్పుడు మనం సంక్రాంతి పండుగ వచ్చిందంటే ముగ్గులు పెడతాం, దీపావళి వచ్చిందంటే దీపాలు పెడతాం. అలా ఏది ట్రెండింగ్లో ఉందో ఆ ట్రెండింగ్లో పెట్టుకుంటూ వెళ్ళండి. మానిటైజేషన్ అయ్యిందాక మాత్రమే. ఎప్పుడైతే మానిటైజేషన్ అవుతుందో అప్పుడు సింగిల్ కంటెంట్ మీద వెళ్ళండి. అప్పుడు మీకు మనీ బాగా వస్తాయి. ఇదైతే నా సలహా, నా ఎక్స్పీరియన్స్. ఎందుకంటే నా ఛానల్లోకి వెళ్ళి చూడండి, నేను ప్రతి ఒక్కటి ఆల్ ఐటమ్స్ పెట్టాను. ఫుడ్ ఐటమ్స్ పెట్టాను, డెవోషనల్ గురించి పెట్టాను, ముగ్గుల గురించి పెట్టాను, దీపాల గురించి పెట్టాను, ఫ్యామిలీ సెలబ్రేషన్స్ పెట్టాను, అన్ని A to Z పెట్టాను. ఇదంతా మల్టీ కంటెంటే కదా. కాకపోతే
మన ఛానల్ మానిటైజేషన్ అయిన దాకా, వాచింగ్ అవర్స్ కంప్లీట్ అయిన దాకా ఏ వీడియో ఎప్పుడు వైరల్ అవుతుందో తెలియదు. కాబట్టి నేను అన్ని కంటెంట్ పెట్టుకుంటూ వెళ్ళాను. ఒక్కసారి మానిటైజేషన్ అయిన తర్వాత మాత్రం మీరు సింగిల్ కంటెంట్ మీద వెళ్ళవచ్చు. ఇంకొకటి ఏంటంటే, నా సబ్స్క్రైబర్లు నాకు కామెంట్ చేసినటువంటి క్వశ్చన్స్ ఏంటంటే, అక్క నువ్వు ఏ యాప్లో ఎడిట్ చేస్తావు, తమ్మెయిలు ఏ కంప్యూటర్లో ఎలా చేస్తున్నావు ఏంటి అని అడిగారు. నాకు ఎటువంటి కంప్యూటర్ లేదండి. నేను తమ్మెయిల్ యాప్లో కొంతకాలం తమ్మెయిల్ సెట్ చేశాను, కానీ ఇప్పుడైతే పిక్సార్ట్లో చేస్తున్నాను. పిక్సార్ట్లో ఇంకా బాగా ఉన్నాయి ఎఫెక్ట్లు, పిక్సార్ట్లో చేస్తున్నాను. ఇంకోటి ఏంటంటే, ఇన్షాట్లో, ఓన్లీ ఇన్షాట్లోనే అంటే లాంగ్ వీడియోస్ చేసినా కానీ దాంట్లో ఎడిట్ చేయొచ్చు. ఆ లాంగ్ వీడియోస్నే షార్ట్లో ఎడిట్ చేయాలన్నా కానీ చేయొచ్చు. కైన్ మాస్టర్ కూడా చాలామంది యూజ్ చేస్తారు, అది కూడా బాగుంటుంది. కానీ ఆ లాంగ్ వీడియోస్ని షార్ట్స్లో చేయడానికి అక్కడ అంత బెనిఫిట్స్ ఉండవు. ఇన్షాట్లో ఏంటంటే, లాంగ్ వీడియోస్ చేసి పోస్ట్ చేసిన తర్వాత ఆ లాంగ్ వీడియోస్లోనే మనం కొంచెం ఫాస్ట్ బీట్ పెట్టి సైజ్ చేంజ్ చేసి మనం షార్ట్స్లో కూడా యూజ్ చేసుకోవచ్చు. మళ్ళీ మనం వీడియో చేయాల్సిన పని లేదు. ఆ వీడియోని మనం షార్ట్ చేసుకోవచ్చు, లాంగ్ వీడియో చేసుకోవచ్చు. కాబట్టి ఇన్షాట్ ఈజ్ బెటర్ అండి యూట్యూబర్స్కి. మనం ఒక్కసారి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి సక్సెస్ అయిన తర్వాత ఎవ్వరు కూడా యూట్యూబ్ ఛానల్ వదులుకోరండి. ఇంకా మనీ స్టార్ట్ చేసిన తర్వాత, ఆ మనీ మన అకౌంట్లో పడ్డ తర్వాత, ఆ మనీని చూసిన తర్వాత అయితే అసలు యూట్యూబ్ ఛానల్ ఎవ్వరు వదులుకోరండి. ఇంకా నెగిటివ్ కామెంట్స్ అంటారా, మన చుట్టాలు, పక్క వాళ్ళు, వెనక వాళ్ళు, ముందర వాళ్ళు అందరూ కామెంట్స్ చేస్తుంటారండి. మనం వల్గర్గా చేయనంత వరకు, మనం ఏ మిస్టేక్స్ చేయనంత వరకు, మనం అభ్యంతరకరంగా ఎటువంటి వీడియోస్ పెట్టనంత వరకు, మన ఫ్యామిలీకి ఎటువంటి అబ్జెక్షన్ లేనంత వరకు, ముందుగా మెయిన్ మన హస్బెండ్కి, అసలు మన ఇంట్లో వాళ్ళకి ఎటువంటి అబ్జెక్షన్స్ లేనప్పుడు బయట వాళ్ళకి ఎందుకు బయటపడాలండి? ఎంతోమంది పిచ్చి కుక్కల కామెంట్స్ పెడతారు, అవన్నీ పట్టించుకుంటే ఎట్లాగండి? వాళ్ళు ఎవ్వరు కూడా మనల్ని ఉద్ధరించేది లేదు, ఎవ్వరు ఒక రూపాయి ఇవ్వరు. మన ఇంట్లో ఉండి, మన కష్టపడి, మన ఇంట్లో అడుగు బయట పెట్టకుండా మన ఛానల్ మనం చేసుకుంటూ, గ్రోత్ చేసుకుంటూ మనం రూపాయి సంపాదిస్తుంటే వాళ్ళు ఎవరు అన్న మాటలు మనం ఎందుకు పట్టించుకోవాలండి? వాళ్ళు ఓర్చి అంటారు, ఓరవక అంటారు. మీకు ఇక్కడ చిన్న విషయం చెప్పనా? ఒక ఊర్లో ఇద్దరు భార్యాభర్తలు ఉంటారండి. ఇద్దరు గాడిదనెక్కి వెళ్తూ ఉంటారు. కొంతమంది జనం అంటారు కదా, ఏంటి దున్నపోతుల్లా ఉన్నారు, అలా గాడిదనెక్కి వెళ్తారేంటి, నడుచుకుంటూ వెళ్తారు, అంత బరువు మోపిస్తారేంటి అంటారు. సరే అని చెప్పేసి ఇద్దరు దిగేసి గాడిద నడిపించుకుంటూ ఇంకొంచెం దూరం వెళ్ళగానే ఇంకొంతమంది అంటారు కదా, ఏంటి గాడిద ఉన్నది దేనికి, మోయటానికే కదా, అసలు మీకు మైండ్ లేదనుకుంటాను, ఉన్నదాన్ని కూడా యూజ్ చేసుకోవట్లేదు అంటారు. అప్పుడు వాళ్ళిద్దరికి ఏం అర్థం కాక, ఏంటి జనం ఎట్లా అంటారు ఏందని, భార్యను ఎక్కించి భర్త నడుచుకుంటూ వస్తుంటే అంటారు కదా, అసలు భర్తను ఎంత బాగా నడిపిస్తున్నారు, అలా భార్యను అలా ఎక్కించి అసలు ఆమెకి భర్త అంటే లెక్కే లేదంటారు. ఇంకొంచెం దూరం వెళ్ళిన తర్వాత వీళ్ళిద్దరు చేంజ్ అవుతారు. భర్త నడుస్తాడు, భార్యను ఎక్కిస్తాడు, భార్య నడుస్తుంది, భర్తను ఎక్కిస్తారు. అప్పుడు అంటారు కదా భర్తని, ఇదేంటి భార్యని ఆడపిల్లని నడిపిస్తున్నాడు, భర్త దున్నపోతాలు ఎక్కి కూర్చొని వెళ్తున్నారు అంటారు. అంటే మనం ఎలా ఉన్నా కానీ అనేవాళ్ళు అంటూనే ఉంటారు. దానివల్ల అవన్నీ పట్టించుకోవటం వల్ల మన టైం వేస్ట్. ఇద్దరు ఫస్ట్ స్టార్టింగ్లో వెళ్తున్నారు కదా, అలా వెళ్తే ఎప్పుడో రీచ్ అయ్యేవాళ్ళు కదా. కానీ మనం వాళ్ళు అన్న మాటలు పెట్టించుకొని మనం టైం వేస్ట్ చేసుకోవటం తప్పితే ఏం లేదండి. మనం ఎలా ఉన్నా కూడా అనేవాళ్ళు అంటూనే ఉంటారు. మనం ఊరికే సబ్స్క్రైబర్లు చూసుకొని, వాచింగ్ అవర్స్ చూసుకొని, ఇన్నేనా ఇంతేనా, ఎప్పుడు కావాలి, వామ్మో వాయో ఇవన్నీ ఎప్పుడు కంప్లీట్ చేయాలని అస్సలు అధైర్యపడకండి. మీరు మాత్రం ధైర్యంగా వీడియోలు పోస్ట్ చేసుకుంటూనే వెళ్ళండి. ఎప్పుడు ఏ వీడియో వైరల్ అయిద్దో ఎవ్వరం చెప్పలేము, మీరు చెప్పలేరు, నేను చెప్పలేను. ఎవరి వీడియో ఎప్పుడు వైరల్ అయిద్దో చెప్పలేము. కాబట్టి మీరు మాత్రం కంటిన్యూస్గా వీడియోని పోస్ట్ చేసుకుంటూనే వెళ్ళండి. ఒకటి ఏంటంటే, యూట్యూబ్ కొత్తగా స్టార్ట్ చేసిన వాళ్ళు, టెక్స్ట్ ఛానల్ వాళ్ళు, అంటే కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళు కాదండి. నేను చెప్పే కదా ఇందాక, అక్కడ కాపీ లింక్ పేస్ట్ చేయండి, ఇక్కడ కాపీ చేయండి, ఇక్కడ పేస్ట్ చేయండి, సెట్టింగ్స్ ఆన్ చేసుకోండి అని చెప్పేవాళ్ళు కాదండి. టెక్స్ట్ ఛానల్, ఒరిజినల్ టెక్స్ట్ ఛానల్ వాళ్ళు ఉంటారు. మీరు సెర్చ్ చేయండి, మంచి టెక్స్ట్ ఛానల్ ఒకటి సెలెక్ట్ చేసుకోండి. అంటే మాధురి ఛానల్ వాళ్ళు ఉంటారండి. మాధురి అక్క అయితే నేను ఆ టెక్స్ట్ ఛానల్ను చాలాసార్లు చూశాను. ఎందుకంటే అక్క నేను ఏదైనా కామెంట్ చేసినా కానీ రిప్లై ఇస్తుంది, అందుకే నేను అక్కను ఫాలో అవుతూ ఉంటాను. ఇంకా మధు టెక్స్ట్ ఛానల్ కూడా చాలా బాగా చెప్తారు ఇన్ఫర్మేషన్. కాకపోతే వాళ్ళు ఏంటంటే కామెంట్స్ చూడరు, మనకి రిప్లై ఇవ్వరంట, కానీ ఇన్ఫర్మేషన్ అయితే బాగానే ఇస్తారు. అదొకటి. ఇంకో ఛానల్స్ ఉంటాయి, నేను ఎక్కువ ఏం చూడండి, ఎప్పుడో ఒకసారి చూస్తాను. ఎందుకంటే నాకు యూట్యూబ్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి మా సీనియర్ అండి ప్రసన్న, చాలా చాలా థ్యాంక్ యూ అండి. యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయమని నన్ను అడ్వైస్ చేసింది కూడా. నీకు టాలెంట్ ఉందక్క, నీకు వాక్ పవర్ ఉందక్క, నీకు కంపల్సరీగా సక్సెస్ అవుతావక్క, యూట్యూబ్ ఛానల్లో రా అని నాకు చాలాసార్లు చెప్పినా కానీ నేను పట్టించుకోలేదండి. కానీ నా టాలెంట్ని గుర్తు చేసి నాకు గుర్తించి నన్ను ఇంతగా ఎంకరేజ్ చేసినటువంటి ప్రసన్న, ఈ వీడియో ద్వారా ప్రసన్నకి చాలా 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 థ్యాంక్స్ చెప్తున్నానండి. ఆ అమ్మాయి చాలా బాగా ఎంకరేజ్ చేసింది. ఇంకోటి ఏంటంటే, తనకి చిన్న పాపలు ఇద్దరు కూడా, తన పిల్లలు అంత అల్లరి చేసినా కానీ తను ఇంకా సాఫ్ట్వేర్ జాబ్ చేస్తుంది. తన జాబ్ చేసుకుంటూ కూడా, చిన్న పిల్లల్ని చూసుకుంటూ కూడా, నేను ఎప్పుడు ఏ డౌట్ ఉన్నా కూడా తనకి ఒక్క కాల్ చేస్తే చాలండి, అసలు బాగా రెస్పాండ్ అవుతుంది. ప్రతి డౌట్ కూడా అదక్క ఇదక్క అనుకుంటూ చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తుందండి. ఇప్పుడు మనం యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత, సక్సెస్ అయిన తర్వాత, ఎక్కడో ఆల్కాడ ఉన్న వాళ్ళకి నేర్పించాలంటే ఒక్కొక్కరికి ఓపిక ఉండదు, సహనం ఉండదు, అలా అందరికీ ఉండదండి. నాకు ట్యాగ్ లైన్స్ పెట్టుకోవటం రాదు, కనీసం యాష్లు ఇచ్చుకోవటం కూడా రాదండి. ప్రతిదీ కూడా కానించి కూడా తనే నేర్పింది నాకు. చాలా చాలా థ్యాంక్ యూ ప్రసన్న. ఇంకా నా సక్సెస్కి మీరందరూ కారణం.
ఇంకొకళ్ళండి స్వామి బాబాయ్ కొడుకు, అతనైతే నన్ను డాడీకి కాల్ చేసి అక్క ఛానల్ బాగా రన్ చేస్తుందని చెప్పేసి నాకు కాల్ చేసి అప్రిషియేట్ చేసి నాకు బూస్ట్ ఇచ్చాడండి. నువ్వు ఖచ్చితంగా సక్సెస్ అవుతావు అక్క, నీకు కంటెంట్ ఉంది, కరెక్ట్గా చెప్తున్నావు, వాయిస్ బాగుందని చెప్పేసి చాలా బాగా ఎంకరేజ్ చేశాడు. ఇప్పుడు నేను డల్ అయినప్పుడల్లా కూడా నాకు బూస్ట్ ఇచ్చేవాళ్ళు మా తమ్ముళ్ళు, పిన్ని, బాబాయ్, అమ్మ, నాన్న, ఇంకా చెల్లి వాళ్ళ హస్బెండ్, మెయిన్ మా హస్బెండ్ అండి. ఇంకా మా ఫ్యామిలీ మెంబర్స్, మా అత్తయ్య గారు, మా మామయ్య గారు అందరూ కూడా చాలా బాగా ఎంకరేజ్ చేస్తున్నారు, బాగా కోఆపరేట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ అండి. మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలండి. వీడియో మనం ఎడిటింగ్ చేయాలన్నా, మన వీడియో షూట్ చేసి దాన్ని ఎడిటింగ్ చేసి దానికి థంబ్నెయిల్ సెట్ చేసి మనం అప్లోడ్ చేయాలంటే ఎంతో కష్టం ఉంటుంది. కానీ ఆ కష్టం ఎప్పుడు వృధా కాదండి. మీరు ఏదో ఒక వీడియో క్లిక్ అవుతుంది, ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. యూట్యూబ్ స్టార్ట్ చేసిన వాళ్ళు మాత్రం అస్సలు డిసప్పాయింట్ అవ్వకండి. మీరు వీడియోలు పోస్ట్ చేస్తూనే ఉండండి. ఇంకొకటండి, మీకు యూట్యూబ్ గురించి కానీ నేను ఏదైనా పోస్ట్ చేసిన వీడియో కానించి కానీ మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే నాకు మాత్రం మెసేజ్ చేయండి, నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తానండి. అందులో డౌటే లేదు. ఎందుకంటే నేను ఇంతకుముందు చూసే ప్రతి ఒక్క వీడియోకి కూడా ఏదైనా డౌట్లు ఎక్కువ అనమాట. నాకు డౌట్స్కి కామెంట్ చేస్తే ఒక్కళ్ళు కూడా రిప్లై ఇచ్చేవాళ్ళు కదండి. నేను చాలా బాధపడేదాన్ని. ఇప్పుడు ఒక వీడియో చూసిన తర్వాత ఎన్నో డౌట్స్ వస్తాయి కదండి, మరి మనం కామెంట్ చేసినప్పుడు రిప్లై ఇవ్వాలి కదా. సరే, వాళ్ళ బిజీ వాళ్ళది, నేనైతే ఎంత బిజీగా ఉన్నా సరే నేనైతే ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్ చేయండి, నేను నా సాయి శక్తిలో ప్రయత్నిస్తాను. నేను చూస్తే మాత్రం కంపల్సరీగా రిప్లై ఇస్తానండి. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇంకొకటి ఏంటంటే, మీరు యూట్యూబ్లో స్టార్ట్ చేయాలంటే మళ్ళీ చెప్తున్నాను, వీడియో ఆడియో క్వాలిటీ ఉండాలి, మీ వాయిస్లో బేస్ ఉండాలి. మెయిన్ గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా కష్టపడాలి, కష్టపడిందే ఏది రాదు. డే బై డే వీడియో పోస్ట్ చేసుకుంటూ వెళ్ళండి. ఒక వీడియో మనం ఎడిటింగ్ చేయాలన్నా, మన వీడియో షూట్ చేసి దాన్ని ఎడిటింగ్ చేసి దానికి థంబ్నెయిల్ సెట్ చేసి మనం అప్లోడ్ చేయాలంటే ఎంతో కష్టం ఉంటుంది. కానీ ఆ కష్టం ఎప్పుడు వృధా కాదండి. మీరు ఏదో ఒక వీడియో క్లిక్ అవుతుంది, ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. యూట్యూబ్ స్టార్ట్ చేసిన వాళ్ళు మాత్రం అస్సలు డిసప్పాయింట్ అవ్వకండి. నేనైతే అసలు ఇంట్లోంచి బయటకు వెళ్ళేదాన్ని కాదండి, ఎవరితో కూడా సరిగ్గా మాట్లాడేదాన్ని కాదు. కానీ ఇంత సైలెంట్గా ఉండేదాన్ని, ఇంత డేరుగా సోషల్ మీడియాలో ఇంత పెద్ద స్టెప్ వేశాను, ఇంత సక్సెస్ అయ్యాను అంటే దానికి మెయిన్ రీజన్, నా లైఫ్లో స్పెషల్ పర్సన్ ఎవరున్నారు అంటే లక్ష్మీ అత్తయ్య అండి, మా మేనత్త. ఆ అత్తయ్య ఇచ్చిన ధైర్యం ఆడపిల్లలందరికీ యూజ్ అవుతుంది. ఒకసారి వినండి. ఏంటంటే, ఆడపిల్లలు సొసైటీలో ధైర్యంగా ఉండాలి, గట్టిగా మాట్లాడాలి. మనం ఏ తప్పు చేయనంత వరకు, ఎటువంటి వల్గర్గా బిహేవ్ చేయనంత వరకు మనం ఎవ్వరికీ భయపడాల్సిన అవసరం లేదు. ఆడపిల్లలు కరెక్ట్గా ఉండాలి. మనం ఎటువంటి తప్పు చేయనంత వరకు ఎవ్వరికి భయపడాల్సిన అవసరం లేదు. కాబట్టి నీలో టాలెంట్ ఉంది, నువ్వు ఇప్పుడు ఎవరికో భయపడి నువ్వు టాలెంట్ని దాచుకొని నువ్వు ఇలా ఉండటం వల్ల ఇంకా ఏజ్ ముందుకు వెళ్ళటమే. కానీ నీ టాలెంట్ని, నీకున్న ఎక్స్పీరియన్స్ని, నీకున్న అనుభవాన్ని, నీకున్న జ్ఞానాన్ని నలుగురికి పంచు. ఎవరికో ఒకరికి యూజ్ అవుతుంది కదా. అదే ఛానల్ స్టార్ట్ చేసుకో, నువ్వు ధైర్యంగా ఉండాలని చెప్పేసి నాకు చాలా ధైర్యాన్ని బూస్ట్ని ఇచ్చిందండి లక్ష్మీ అత్తయ్య. చాలా చాలా థ్యాంక్ యూ. ఇంకా ఆడపిల్లలు నిజాయితీగా ఉండాలి, హానెస్ట్గా ఉండాలి, జెన్యూన్గా ఉండాలి. అప్పుడే మనం సక్సెస్ అవుతాము. యూట్యూబ్ స్టార్ట్ చేయాలి అంటే ధైర్యంగా ఉంటేనే స్టార్ట్ చేయండి. నెగిటివ్ కామెంట్స్ ఇవన్నీ పట్టించుకోకండి. ధైర్యం లేకపోతే మాత్రం యూట్యూబ్ జోలికి వెళ్ళకండి. నేను మళ్ళీ చెప్తున్నాను, ధైర్యంగా ఉండేటట్టయితే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయండి. స్టెప్ ఒక్కసారి ముందుకేసిన తర్వాత మాత్రం వెనక్కి వేయకండి, అప్పుడు ఎటు కాకుండా అయిపోతారు. ఇంకా మా తమ్ముళ్ళండి, అనిల్, శ్రీహరి, మా ఓన్ బ్రదర్స్. వాళ్ళైతే నా మీద నాకే కాన్ఫిడెంట్ ఉండదు, కానీ మా తమ్ముళ్ళకి మాత్రం నా మీద ఫుల్ కాన్ఫిడెన్స్ ఉందండి. నువ్వు మల్టీ టాలెంటెడ్ అక్క, నీకు చాలా టాలెంట్ ఉంది, నువ్వు చాలా బాగా సక్సెస్ అవుతావు, నీకేం బాధలని చెప్పేసి మా తమ్ముడే యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేశాడండి. అసలు నాకు ఆ క్రియేట్ చేయడం కూడా రాదు. అసలు ఆ యూట్యూబ్ ఛానల్ మీద ఇంత కూడా అవగాహన లేదండి. వాడు క్రియేట్ చేసిన తర్వాత ఈ ప్రసన్న మొత్తం కూడా నాకు ఎక్స్ప్లెయిన్ చేసిందండి. వీళ్ళందరికీ కూడా నాకు హెల్ప్ చేసినటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా, ఇంకెవరైనా పేర్లు మర్చిపోతే మాత్రం ఎవరు ఫీల్ కామాకండి. అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలండి. ఇంకా మా అత్తయ్య గారు, మా మామయ్య గారు చాలా బాగా సపోర్ట్ చేస్తారండి. అలాగే మా చెల్లి వాళ్ళ అత్తయ్య గారు, మామయ్య గారు కూడా, వాళ్ళ మామయ్య గారు అయితే, చెల్లి వాళ్ళ మామయ్య గారు అయితే నాకు పర్సనల్గా మళ్ళీ కాల్ చేసి, అమ్మ నువ్వు వయసులో చిన్నదానివైనా కానీ ఇంత బాగా చెప్తున్నావంటే దేవుడి ఫోటోలు ఏ మూలకు పెట్టాలి, ఎక్కడ పెట్టాలి ఏంటని డివేషనల్గా, ఇంకా మోటివేషనల్ స్పీచ్లు ఇలాంటివన్నీ చెప్తుంటే, అమ్మ నువ్వు వయసులో చిన్నదానివైనా కానీ చాలా బాగా చెప్తున్నావు, అసలు నిన్ను ఎట్లా అభినందించాలో కూడా తెలియట్లేదని చెప్పి అసలు మామయ్య గారు ఫోన్ చేసి మాట్లాడుతుంటే నాకు ఎలా రెస్పాండ్ అవ్వాలో కూడా అర్థం కాకపోయేది. అంత బాగా కూడా వీళ్ళందరూ బూస్ట్ ఇచ్చారండి. వీళ్ళందరూ ఇచ్చినటువంటి ఎంకరేజ్మెంట్తోనే నేను ఇంత బాగా సక్సెస్ అయ్యానండి. మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలండి. చాలా 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 థ్యాంక్ యూ అండి. ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియోలో నా
ఎక్స్పీరియన్స్ని, నా అనుభవాలని, ఇంకా నా హ్యాపీనెస్ని, టిప్స్ని, నాకు తెలిసినటువంటి టిప్స్ని మీకు షేర్ చేశాను. ఇంకా ఏమైనా టిప్స్ మిగిలితే వీడియో లెంత్ ఎక్కువైపోతుందండి. నెక్స్ట్ గూగుల్ పిన్ తీసుకుని వస్తుంది కదా, అప్పుడు ఖచ్చితంగా షేర్ చేసుకుంటాను. ఇంకా చాలా విశేషాలు ఉన్నాయండి, చెప్పుకుంటాను. అలాగే నా హ్యాపీనెస్ని ఇంతసేపు ఎందుకు షేర్ చేసుకున్నానంటే, నేను నా సబ్స్క్రైబర్లు అంటే నేను వాళ్ళ ఫ్యామిలీలో ఒక నెంబర్నండి. నన్ను ఇంత బాగా ఆదరించబట్టే, నన్ను ఫ్యామిలీ నెంబర్ అనుకోబట్టే నన్ను సబ్స్క్రైబ్ చేసుకుని నా వీడియోస్ని ఇంత బాగా ఆదరిస్తున్నారు. కాబట్టి నా హ్యాపీనెస్ని ఇంకెవరితో షేర్ చేసుకుంటానండి? ఫ్యామిలీ నెంబర్స్తోనే కదా. మీరందరూ మా ఫ్యామిలీ నెంబర్సే కాబట్టి మీతో ఇంతసేపు కూడా షేర్ చేసుకున్నాను. చాలా థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే మీకు ఈ వీడియో ఎవరికైతే యూజ్ అవుతుంది అనుకుంటారో వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.